రాయలసీమకైతే భారీ పెట్టుబడితో ఒక కంపెనీ వచ్చిందండి. దాదాపుగా 468 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. దాన్ని సంబంధించి సెమీ కండక్టర్ యూనిట్ హబ్గా రాయలసీమను మారబోతా ఉందని చెప్తున్నారు. ఈ రంగానికి సంబంధించి ప్రాజెక్టు తిరుపతి జిల్లాలో ఏర్పాటు కాబోతా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీ అపాక్ట్ సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయనుందండి. దీని ద్వారా 468 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అయితే సంస్థ సిద్ధంగా ఉంది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపేసింది. దేశంలోనే మొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ యూనిట్ కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఏర్పాటుకు ఇండీ చిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్, జపాన్కు చెందిన ఇవాటో మైక్రో టెక్నాలజీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది జనవరి లోపల ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నట్టుగా చెప్తున్నాయి. దీని ద్వారా 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కోసం ఈ సంస్థ అయితే అంగీకరించింది. ఇది తయారు చేసే ప్రోడక్ట్ ఏంటంటే సెట్టాప్ బాక్సుల్లోనూ ఇతరత్ర రిమోట్ కంట్రోల్కి సంబంధించి చిప్పులు తయారు చేయడం కోసం, అనేక రకాలైనటువంటి చిప్పులు తయారు చేయడం కోసం ఒక కంపెనీ నెలకొల్పబోతా ఉంది. ఇది ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలో ఇంకొక రాష్ట్రంలో కూడా కంపెనీ పెట్టబోతోందండి. ఇది ఆంధ్రప్రదేశ్ రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేయడం వల్ల ఇది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అది రాయలసీమలో రావడం అనేది గ్రేట్. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.